గతంలో నుండి నేను చెప్తా ఉన్నా ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన, ఆయన ఎవరి లైన్లో పనిచేస్తూ ఉండు, ఎందుకోసం పనిచేస్తూ ఉండు నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. నేను మాట్లాడితే సుమన్ ఇట్లా మాట్లాడతాడు, డెఫినెట్గా మాట్లాడతాడు. కేసీఆర్ను కోదండరాం అంటే ఎవరన్నా సుమన్ డెఫినెట్గా మాట్లాడతాడు, 1000% గట్టిగా నిలబడతాడు. దాంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మమ్మల్ని మారుస్తారనో ఇంకోటనో నర్మగర్భ వ్యాఖ్యలు చేసినంత మాత్రం అయ్యేది లేదు, పోయేది లేదు. చూసుకుందాం 2019 ఎన్నికలలో, చూసుకుందాం 2019 ఎన్నికల్లో చూసుకుందాం. వల్ల మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అన్ని సర్వే సంస్థల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తూ ఉన్నాయి, అన్ని ఉప ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తున్నాయి. హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 99 సీట్లు మేము గెలుచుకున్నాం. ఇది ప్రజా మద్దతు మాకున్నది. ప్రజా మద్దతు ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అసలు విమర్శించే హక్కు నీకెక్కడది అంటున్నా నేను. కోదండరాం నువ్వెవరు అసలు? ప్రజా మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎట్లా పడితే అట్లా ఈ ప్రభుత్వం మీద మాట్లాడే హక్కు నీకెక్కడ అంటున్నా? అసలు నువ్వెవరు? హూ ఆర్ యూ మిస్టర్ కోదండరాం? నేను ఇందాక 3 ప్రశ్నలు చెప్పిన. పోలవరంలో 7 మండలాలు మునిగిపోతే మాట్లాడని కోదండరాం, కర్నూలులో జగన్మోహన్ రెడ్డి 3 రోజులు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేస్తే మాట్లాడని కోదండరాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే మాట్లాడని కోదండరాం, మా మీద మాట్లాడమేంది అంటున్నా నేను.